మేడం ఇంకోటిగా మేడం, ఏదైతే కమ్యూనిస్టులు పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా అత్యాచారాలు అవ్వచ్చు, ఎంతో కొంత కొన్ని బాధలు అంటే జరుగుతున్నాయి. అంటే కేరళ లాంటిలో కూడా ఎంతో కొన్ని జరుగుతున్నాయి. అంటే దాన్ని కాదంటారా మీరు? కాదనిలేమండి. పాలక వర్గాలుగా ఉన్న ఏ రాజకీయ పార్టీలైనా వాళ్ళకి పరిమితులు ఉంటాయి. కాకపోతే మిగతా వాళ్ళకన్నా బెటర్. ఇప్పుడు కేరళ ఉందనుకోండి, అక్కడ అక్షరాస్యత తీసుకున్నా, లిటరసీ తీసుకున్నా, ఇతర సామాజిక అభివృద్ధి అంశాలను చూసినా, ఎన్నికల్లో ప్రవహించే డబ్బు మిగతా ప్రాంతాలకి అక్కడికి ఎంత తేడా ఉంది అది చూస్తే, మన సర్పంచ్కి ఖర్చు పెట్టినంత కూడా అక్కడ ఎమ్మెల్యే ఖర్చు పెట్టట్లా. మేము ప్రత్యక్షంగా కూడా చూసాం. మేమేమి సిపిఎం కాదు. సిపిఎం పాలనలో జరిగే అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళమే, అక్రమాలకు వ్యతిరేకంగా కంపారిటివ్లీ బెటర్ గా ఉన్నారా లేదు. ఇప్పుడు కేరళ ప్రభుత్వం కూడా ఎన్కౌంటర్లు చేసిన వాటిని ఖండించాం కదా. అక్కడ కూడా నక్సల్ ఉద్యమాలని అణచివేసే ప్రయత్నం చేశారు, దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాం కదా. కాబట్టి విప్లవ పార్టీల్లో సైతం ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు వ్యతిరేకిస్తూ మాట్లాడిన వాళ్ళమే మేము. కాబట్టి బెంగాల్లో సిపిఎం పాలనలో, కేరళలో సిపిఎం పాలనలో తప్పులుంటే దాన్ని ప్రశ్నించకుండా ఉండేది లేదు, విమర్శించకుండా ఉండేది లేదు, అవసరమైతే పోరాటాలు చేయకుండా ఉండేది లేదు. వీళ్ళు మాట్లాడతారు అక్కడైతే ఊరుకున్నారంటే, అక్కడైతే ఊరుకుంటే ఎందుకు ఎన్కౌంటర్లో చచ్చిపోతారు? అక్కడ ఎందుకు బెంగాల్లో చచ్చిపోయారు, మా పార్టీ నేతలు కూడా చనిపోయారు, కేరళలో చనిపోయారు, ఎందుకు చచ్చిపోతారు? ఇవన్నీ వీళ్ళకి వాస్తవాలు పట్టవండి. మేము మా చేతనైనంత వరకు కూడా ప్రజలకి సమానత్వం కావాలి, అన్ని వర్గాలకి, కుల మత జాతి లింగ వివక్షలు రద్దు కావాలి, సమానత్వం కావాలి, వనరుల పంపిణీ జరగాలి, ఉపాధి భద్రత పెరగాలి, ఉద్యోగాలు పెరగాలి, అందరూ బతకాలి అని మా చేతనైన పద్ధతులు మేము పనిచేస్తున్న వాళ్ళం. కాబట్టి బెంగాల్లో సిపిఎం తప్పు చేసినా, కేరళలో తప్పు చేసినా డెఫినెట్గా మేము ప్రశ్నిస్తాం. కొంచెం బెటర్ అనేది మాత్రం మేము చెప్పగలుగుతున్నాం, ముఖ్యంగా కేరళ. ఎందుకంటే కేరళలో ప్రజల భాగస్వామ్యం ఇప్పుడు చూస్తామండి. మన ఎంపీలు ఎంత సింపుల్గా ఉన్నారు, మంత్రులు ఎంత సింపుల్గా ఉన్నారు. మరి మన దగ్గర ఎందుకు లేరు? అన్ని కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారు? ఇప్పుడు కేరళలో మంత్రులు ఒక్కొక్కళ్ళు ఎంత సామాన్యంగా ఉన్నారు. అలా అని ఆ పార్టీ కరెక్టు, అలా రాజకీయాలు కరెక్టు, ఆ సిద్ధాంతం కరెక్ట్ అని మేమేమో అనట్లా. కొంచెం బెటర్ని బెటర్గా చూస్తున్నాం, తప్పులుగా చూస్తున్నాం. ఓకే, ఇంకోటి కూడా మేడం, మీ లైఫ్లో ఒకటి జరగరాని సంఘటన జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మీకు తోడుగా మీరున్నారు, మీ భర్త గారు చనిపోయారు 6 నెలల క్రితం. అంటే ఆయన లోటు ఏ విధంగా, అంటే మీరు ఏదైనా చేసినా కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు ఎప్పుడు ఉండేవారు, ఎలా చూస్తారా మీరు? నా భర్త నా స్నేహితుడండి. 44 ఏళ్ళు నా జీవితంలో 14 ఏళ్ళు తీస్తే మిగతా అంతా తను ఉన్నాడు నాతో. 14 సంవత్సరాల వయసులో మేమిద్దరం క్లాస్మేట్స్. 44 ఏళ్ళు నా స్నేహితుడు, నా జీవిత సహచరుడు. అన్నింటిలో నా కష్టంలో సుఖంలో నాతో ఉన్నాడు. నన్ను ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయలేదు. దీనివల్ల మనకు సమస్యలు వస్తున్నాయి, నేను వ్యాపారం చేసుకుంటా, నా వ్యాపారం సజావుగా సాగాలి అంటే నువ్వు ఈ విప్లవోద్యమాల్లో ఉండకూడదు అని ఎప్పుడు నన్ను నియంత్రించలేదండి. నా వల్ల చాలా ఇబ్బందులు కూడా పడ్డాడు. చాలాసార్లు బిల్ క్లింటన్ హైదరాబాద్కు విజిట్ చేస్తే, అప్పుడు మేము ప్రొటెస్ట్కి ఈ వామపక్ష విప్లవ పార్టీలు పిలిపిస్తే 12 చోట్ల నా కోసం దాడులు చేశారు. అందులో మా ప్రెస్ కూడా ఉంది. మా ప్రెస్ పిల్లల్ని అందరిని తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నారు, మీ మేడం వస్తే మిమ్మల్ని వదులుతామని. అంటే బిల్ క్లింటన్ వస్తే ఏ మూల నుంచి వచ్చి నేను నిరసన వ్యక్తం చేస్తానన్న ఒక భయంతో 12 చోట్ల దాడులు చేసి వాళ్ళని పెట్టుకున్నారు. మా ఇంట్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్లారు, అట్లా మా కార్యకర్తల్ని, మా విద్యార్థుల్ని అట్లా. మొన్న 3 ఏళ్ల క్రితం సాయుధ శాంతి స్వప్నం అని అమరుడైన ఆర్కే భార్య ఒక బుక్ వేసుకుంది. ఆ బుక్ లో వచ్చినవన్నీ కూడా అన్ని పేపర్లలో వచ్చిన ఆర్టికల్, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, హిందూ లాంటి పేపర్లలో వచ్చిన ఆర్టికల్స్ని ఆమె ఒక బుక్గా వేసుకుంటూ అడిగింది మమ్మల్ని. సర్లే వేసి పెడదాం అనుకున్నా. నేనే చెప్పా, మా ప్రెస్ని సీజ్ చేసేసి మా హస్బెండ్ని సెడిషన్లో పెట్టి, ఆ రోజు తన మీద సెడిషన్ కేసు పెట్టి, అసలు మొదటి ప్యానిక్ అటాక్ ఆ రోజే వచ్చింది. ఎందుకంటే 100 మంది పోలీసులు మా ప్రెస్ మీద పడి మా వర్కర్లందరినీ వాళ్ళ ఫోన్లు గుంజుకుని బీభత్సం చేసి టెర్రరైజ్ చేస్తే, ఎప్పుడు తెరుస్తారు, మూసేశారు కదా అని అడిగారు మా ఆయన. ఏమో కోర్టు కేసు ఎప్పుడు తేలితే అప్పుడు తెరుస్తామని ఒక ఐపీఎస్ అధికారి మాట్లాడాడు. చాలా ఇల్ ట్రీట్ చేశారు, తనని చాలా హ్యూమిలియేట్ చేశారు. అది ఆ పుస్తకం వేసినందుకు తన్ని ఆ రోజు మళ్ళీ కోర్టు నుంచి అనుమతి పొంది, ఆ తర్వాత మా ప్రెస్ తెరిచి ఆ పుస్తకం విడుదల కూడా అయింది.
కానీ ఆ రోజు చేసిన విభత్సానికి నా హస్బెండ్ హెల్త్ చాలా డిగ్రేడ్, అప్పటికే కొంచెం బాగాలేదు. కానీ అది పానిక్ అటాక్, 100 మంది పోలీసులు పడి చేసిన బీభత్సకాండ. నేను ఆ ఐపీఎస్ అధికారితో వాదించాను, ఈస్ట్ జోన్ డీసీపీ. అయ్యా ఇంప్రింట్ వేసుకున్నాం కదా, ఏం దొంగతనం చేసాం? ప్రింటెడ్ ఎట్ నవ్యా ప్రింటర్స్ అని ఉంది కదా, ఒకసారి ఇంప్రింట్ వేసుకున్నామంటే మేము లీగల్ డాక్యుమెంటే, మేము ఇల్లీగల్ గా చేసింది ఏం లేదు. ఆమె అడ్రస్ ఉంది, ఆలకూరుపాడు, శిరీష ఫోన్ నంబర్ అడ్రస్ ఉంది, పుస్తకం పబ్లిషర్స్ అమరుల బంధుమిత్రుల సంఘం పద్మకుమారి అడ్రస్ ఉంది. ఇంకా ఏం తప్పు చేసామని ఇంత బేభత్సకాండ చేస్తున్నామని. ఆఖరికి కోర్టు అది మేమేమో తప్పు చేయలేదు, ఆ పుస్తకాన్ని విడుదల చేయమని ఇచ్చింది. మా ప్రెస్ని, మా వస్తువులని మాకు తిరిగి ఇమ్మని చెప్పింది. తర్వాత మాకు ఇచ్చారు. కానీ ఆ పీరియడ్, ఆ కేసు నడిచిన ఆ సంవత్సర కాలం కానీ, మా వర్కర్లు మీద పడిన ఇంప్రెషన్ కానీ, లేదా పెట్టిన ఇబ్బంది కానీ, మా ప్రెస్ని సీజ్ చేయడం ద్వారా మేము ఎదుర్కొన్నది, ఇదంతా మా కుటుంబం మీద జరిగింది కదా. కానీ మేమేం బాధపడలేదు. మనం నిజాయితీగా ఉన్నాం. ఈ ఇన్నేళ్లలో అన్ని విధాల నిజాయితీగా ఉన్నాం. మా హస్బెండ్, నువ్వు విప్లవాల్లో ఉన్నావే, రేపొద్దున నాకేం ప్రాబ్లం వస్తుందని ట్యాక్స్ కట్టే కాడ అన్నిట్లలో, పిఎఫ్, వర్కర్లకు ఇచ్చే పిఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ కాడ నుంచి ట్యాక్స్ వరకు, అన్ని ఐటీ వరకు అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి కదా మా మీద ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఆఖరికి పుస్తకం పుచ్చుకొని చేశారు మీరు బేభత్సకాండ, అది కూడా తప్పు అని హైకోర్టు చెప్పింది. హైకోర్టు రుజువు చేసింది, మీరు అప్పీలకు కూడా వెళ్ళలేకపోయారు. అంటే ఇంకా మేము ఏం చేసామని, ఇది జాలదన్నట్టు ఇదయ్యాక మళ్ళీ ఊపా పెట్టారు. అంటే నిరంతరం టార్గెట్ చేశారు. కానీ వీటన్నిట్లలో నా హస్బెండ్ ఎప్పుడు కూడా నీ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అనలే. కాకపోతే ఒక్కటి బాధ, తను సిక్కై పూర్తిగా బెడ్ మీద ఉన్న టైంలో నా మీద ఊపా బయటపడింది. ఊపా ముందే పెట్టినా తెలియదు, ఎవరికి తెలియదు. అది పేపర్లలో హరగోపాల్ గారి మీద పెట్టారన్నప్పుడు నా పేరు కూడా వచ్చింది, సంధ్య విమల, అరుణోదయ విమల అని. అప్పుడు మాత్రం బాధపడ్డాడు, నువ్వు జైలుకి వెళ్తే నువ్వు వచ్చే లోపలే నేను చచ్చిపోతానేమో అని, అదొకటి బాధపడ్డాడు. అట్లాంటివి కొన్ని పెయిన్స్ ఉన్నాయి, లేవని కాదు. అంటే తను బాగా సిక్ అయ్యాక మాత్రం తను చాలా ఈ ఊపా కేసుకి చాలా తలడిల్లిపోయాడు. ఎందుకంటే పూర్తిగా నా మీద డిపెండ్ అయిపోయాడు తన హెల్త్ కారణంగా. ఏ రోజు ఏ రాత్రి హాస్పిటల్, తనకి న్యూరో అటాక్ వచ్చింది, అప్పుడే అటాక్ అయింది. ఆ న్యూరో అటాక్ తోటి తను మొత్తం నడవలేకుండా అయిపోయాడు. ఆ టైంలో బాగా డిపెండ్ అయ్యి నువ్వు అరెస్ట్ అవుతావా, జైలుకి వెళ్తావా అని భయపడేవాడు బాగా. అంతకుముందు చాలా కేసులు ఉన్నాయి, చెప్పా కదా, అటెంప్ట్ మర్డర్లు కూడా పెట్టారు బోర్డు. బషీర్ బాగు విద్యుత్ కాల్పులప్పుడు పెట్టారు, ఉల్ఫన్స్ అని వచ్చినప్పుడు పెట్టారు, ఇంక చాలా ఉన్నాయి. అందాల పోటీ లేకపోతే పెట్టారు, ఇంక ఇవన్నీ మామూలు సారా ఉద్యమంలో పెట్టారు. ఎప్పుడు ఎవరు ఏం బాధపడిన ఏం లేదు. కానీ అనుక్షణం తను 44 ఏళ్లలో 33 సంవత్సరాలు, నేను 14 ఏళ్ళు గవర్నమెంట్ జాబ్ చేశా. చంద్రబాబు తీసేసాడు నన్ను. ఫస్ట్ ఇక ఉద్యోగం చేయి, మాకు కోర్టులో కేసు వేయి, ఫైట్ చేయి, కానీ వదిలేసాయి జాబ్ కూడా నీకు బర్డనే, నువ్వు జాబ్ చేసి నీవంత టైము దానికి కొంత దీనికి కొంత నువ్వు నలిగిపోతున్నావు అని. నేను ఉద్యోగం నన్ను మానేయి, నేనున్నాను నీకు, నేను బతికినంత కాలం నేను చూసుకుంటా అని నాకు నిలబడ్డాడు. నిజంగానే తను చనిపోయే వరకు నేను ఆర్థికంగా ఎక్కడా రూపాయి తీసుకోలేదు. ఆర్థికంగా తను నన్ను ఎప్పుడు కూడా మంచకుండా, అంటే చేయి చాచకుండా చూసుకున్నాడు. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు నిజంగానే మేము ఆ ప్రెస్ కూడా నా నెత్తిన పడింది. ఇప్పుడు ఆ ప్రెస్ చూసుకుంటూ బాధ్యతలు మోస్తూ తిరుగుతున్నాను. ఒక 33 సంవత్సరాలు నేను ఏమీ ఆలోచించకుండా హాయిగా, నేను కష్టాలున్న పూలో రాళ్ళలో ఏదైనా కావచ్చు, కానీ నేను పని చేసుకోగలిగా, నాకు నచ్చినట్లు, నాకు ఇష్టమైనట్లు. తను నా వెనకే నిలబడ్డాడు. ఏ రోజు కూడా ఏ పేరు ప్రఖ్యాతులు ఆశించలేదు. ఎన్నో చేశాడు, ఎంతో మందికి చేశాడు. చాలా మంది ఇవాళ ఆర్కేఆర్, మా హస్బెండ్ పేరు రామకృష్ణారెడ్డి, తన వల్ల మేము బతికాం, తన వల్ల మేము ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామని ఎంతో మంది వచ్చారు. తను చనిపోయినప్పుడు నాకు తెలియకుండా కూడా బోల్డ్ మంది తను చేశాడని నాకు అర్థమైంది. అంటే మేము ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళం పెత్తనాలు చేసుకోలేదు, ఆరాలు తీసుకోవడం, నువ్వెవరికి ఇచ్చావు, ఏం చేసావు, డబ్బులు ఏం చేసావు, ఏ రోజు నేను అడగలేదు. నా అవసరాలకు ఇస్తే చాలు, నేను నా ప్రయాణాల ఖర్చులు, నా ఖర్చులు, నా ఉద్యమ ఖర్చులు నాకు ఇస్తే చాలు అనుకునేదాన్ని. కాబట్టి తను చనిపోయాక ఇంతమందికి హెల్ప్ చేశాడని నేనే ఆశ్చర్యపోయాను. అంత మంచి వ్యక్తి, నాకొక్కడికే మంచి వ్యక్తి కాదు, తన కింద పనిచేసిన వర్కర్లకే మంచి వ్యక్తి కాదు, బయట చాలా మంది మేము వ్యాపారాలు పెట్టుకుంటే మాకు హెల్ప్ చేశాడు. మేము ఈరోజు ఈ స్థితికి ఎదిగామంటే ఆయన వల్లనే అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంత గొప్ప వ్యక్తి. నాకు తోడు కోల్పోయానన్న బాధ ఒకవైపు అయితే, అంత మంచి వ్యక్తి జీవితం కాలం చెల్లి వెళ్ళిపోయాడు కదా అని బాధ. ఆ లోటుకి అది తీర్చే లోటు కాదు, ఆ దుఃఖం
ఎప్పుడే దుఃఖం కాదు. కానీ నా బాధ్యత నేను మర్చిపోను. నాకు 11 సంవత్సరాల బాబు ఉన్నాడు. వాడి భవిష్యత్తు నా చేతిలో ఉంది. ఇంకా నేను 2 అమ్మాయిల్ని కూడా చూసుకుంటున్నా. ఇంకా చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు నా చుట్టూ ఉన్నారు. ఉద్యమం ఉంది. మేము మొదటి నుంచి కూడా సబ్జెక్టివ్గా బతికిన వాళ్ళం కాదు. మా 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 సిద్ధాంతము, మా ఆశయాలు, మా లక్ష్యాలు ఒక ఆబ్జెక్టివ్ సూత్రాలే. మార్క్సిజాన్ని నమ్మి విప్లవోద్యమం పట్ల ఒక నిబద్ధతతో, ఆ విప్లవోద్యమం ఇచ్చిన స్ఫూర్తితో, ఎంతో మంది అమరులు ఇచ్చిన స్ఫూర్తితో పనిచేస్తున్న వాళ్ళం. ఆ అమరులు చేసిన త్యాగాల ముందు మేము బతికున్నామంటే మాది త్యాగమే కాదు. నా దృష్టిలో ఎప్పుడూ త్యాగం కాదు. బతికి చనిపోయిన వాళ్ళే త్యాగం చేశారు. బతికి ఉన్న వాళ్ళు ఉద్యమం కోసం, తమ నమ్మిన సిద్ధాంతం కోసం నిజాయితీగా చేసిన వాళ్ళు చేస్తున్నారు. నిజాయితీ లేని వాళ్ళు స్వార్థ ప్రయోజనాలని విప్లవోద్యమంలో కూడా చూసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. విప్లవోద్యమం పేరుతో ముసుగులో కూడా స్వార్థపరులు ఉన్నారు. ఖచ్చితంగా అటువంటి స్వార్థపరులు ఉన్న చోట విప్లవోద్యమం దెబ్బతింటుందన్న బాధ ఉంది. కానీ చాలా మంది నాకు ముందు ఉన్నారు, నాతో పాటు ఉన్నారు, నా తర్వాత కూడా ఉండొచ్చు. విప్లవోద్యమం పట్ల నిబద్ధతతో, గౌరవంతో, ప్రజల పట్ల ప్రేమతో వచ్చిన వాళ్ళల్లో నేను ఒకదాన్ని. ఇప్పటికీ అదే నమ్మి పనిచేస్తున్నా. ఆ ఆర్ద్రత ఉన్నంత వరకు, ఆ కమిట్మెంట్ ఉన్నంత వరకే నేను పనిచేస్తాను. నేను రోజు మానుకుంటా కానీ ఈ ముసుగులు వేసుకోను, ఏ పదవులు ఆశించను.